ఏ గ్రూప్ తీసుకోబోతున్నావు నువ్వు? ఎంపీసీ గ్రూప్ మేడం. ఎంపీసీ వెరీ క్లియర్ కదా. సో వాట్ మేడ్ యూ డిసైడ్ ఆన్ ఎంపీసీ? మై ఇంట్రెస్ట్ ఆన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం సార్. ఇది కూడా మనం కొంచెం తప్పకుండా పరిశీలించాల్సిన విషయం. మ్యాథ్స్ అంటే మనం భయపడతాం కదా సార్, మీరు నేను. ఇది మాత్రం నిజం చెప్పాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం అండి. మామూలు ఫోబియా కాదు అది. జీవితంలో ఎక్కడ మ్యాథ్స్ విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అంతే ఏదో అని అంత పెద్ద వ్యాపార సంస్థ పెట్టుకున్నారు అండ్ చాలా మంచి పనులు చేస్తారు, కానీ ఆయనకి ఎప్పుడు కొరత ఉండిపోయింది. ఏంటంటే ఇంకా చదువుకోవాల్సింది, ఇంకా ఏదో చేయాల్సింది చదువు పరంగా అని ఎమోషనల్ అయిపోతారు చాలా. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కళ్ళు నీళ్ళు వచ్చాయి చదివే పిల్లల గురించి. అంటే పోనీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే ఎంత సంబరపడిపోతారో ఆయన. ఎవరికైనా మార్కులు బాగా వచ్చాయి, మార్నింగ్ నుంచి చూస్తాను మేడం, చూస్తా ఉన్నాం. ఆయన ఫ్యాషన్ చూస్తా ఉన్నాం, చదువు గురించి చాలా ప్యాషన్. సార్ తోటి స్టార్టింగ్ నుంచి నాకు కొంచెం తెలిసిన ఐడియా ఉంది, కానీ ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇంటరాక్షన్ అయిన తర్వాత నాకు మార్నింగ్ నుంచి ఆయన చాలా ఫ్యాషను, ఆయన డెడికేషను, ఆయన వే ఆఫ్ టాకింగ్ నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అండి. సో అయితే గంగాభవాని గారు, మరి మీ అమ్మాయిలోని సుగుణాలు చెప్పండి. ఎందుకంటే మనం ఇలాంటి సమయాల్లో పిల్లల గురించి చెప్పుకుంటే మనకు సంతోషం, చూసే వాళ్ళకి అది స్ఫూర్తి, పేరెంట్స్ అది ఒక లీడ్ లాగా వస్తుంది. ప్రతి స్కూల్లో చదువుతో పాటు బిహేవియర్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పేవారు. కాండక్ట్ అన్ని ఫుల్ మార్కులు, ఎప్పుడు ఫుల్ మార్క్స్ వచ్చాయి. చాలా డెడికేషన్గా చదువుకున్నా. గోల్ పెట్టుకుంటే అది సాధించడానికి ఎప్పుడైనా లైట్ డిప్రెషన్ అయినా మోటివేట్ చేస్తాను డాడీ. నేను మళ్ళీ వెంటనే ఎప్పుడు వచ్చే డిప్రెషన్ చెప్పు, నీకు అసలు మార్కులు తగ్గుతాయా? ఈ గోల్ ఏమన్నా అలా పెట్టుకున్నావా, నేను ఫలానా అవుతాను? I want to go to IIT Bombay. IIT Bombay specifically? Yes, ma'am. Any reason? The topmost college in the Oh, అదే like number that. one college. Number one college అది. Yeah. Yes. I think నీకు కేక్ వాకమ్మా అది పెద్ద. అంటే the kind of dedication you have. ఏమంటారు సార్? తప్పకుండా అండి. ఆ తర్వాత అడగండి. ఆ తర్వాత ఏం చేస్తావు? IAS మేడం. IIT చేసి IAS? Yes. ఓ వెరీ గుడ్. నా టార్గెట్ ఇస్ ఐఐటి మేడం. యాక్చువల్ నా వల్ల అవ్వలేదు, నా పాప వల్ల అవద్దని చెప్పేసి నేను ఒక టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టాను తనకి. ఎక్సలెంట్. ఆ మాత్రం చెప్పగలగాలి. అంటే తండ్రి కోరిక తీరుస్తుంది, ఆ అమ్మాయి కోరిక తీర్చుకుంటుంది. ఆ పాప ఐఏఎస్ కావాలని, ఆ నాన్నగారు ఐఐటి కావాలని, ఆ రెండు తీర్చేస్తుంది. అమ్మకి ఏం అడగలేదు? అమ్మ కోసం ఏం చేయవా మరి? She says my wish మేడం. అవును, అమ్మలు అలాగే ఉంటారు తల్లి. నాన్నగారు కూడా ఏంటంటే నాన్న నీకు ఒక బాట వేసి నాన్న నడిపిస్తారంటారు కదా. అమ్మ జన్మనిచ్చి ప్రపంచాన్ని పరిచయం చేస్తే నాన్న బాట వేసి నీకు ముందుకు ఎలా వెళ్ళాలో చూపిస్తాడు. అదే నాన్న.